శ్రీశైలం ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి మరియు 18 శక్తి పీఠాలలో ఒకటి. ఇది హిందూ మతంలో ఒక ప్రత్యేకమైన మరియు శక్తివంతమైన ఆధ్యాత్మిక ప్రదేశంగా నిలిచింది. కైలాష్లో ఒకసారి శివుడు మరియు పార్వతీదేవి తమ కుమారులు గణేశుడు మరియు కార్తికేయులను ప్రేమ మరియు శ్రద్ధతో చూసుకున్నారు. వారి కుమారులు పెద్దవారవుతున్న కొద్దీ ముందుగా ఎవరినకి వివాహం చేయాలో నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని శివుడు నిర్ణయించుకున్నాడు. పార్వతీదేవి వారి జ్ఞానాన్ని పరీక్షించడానికి ఒక సవాలును ప్రతిపాదించింది. వారు తమ కుమారులకు ప్రపంచాన్ని 3 సార్లు చుట్టి రావాలని ఆదేశించారు. శక్తివంతుడు మరియు దృఢ సంకల్పం కలిగిన కార్తికేయుడు తన నెమలిని ఎక్కి ఆకాశంలోకి ఎగిరి ప్రయాణాన్ని పూర్తి చేయడానికి నిర్ణయించుకున్నాడు. ఇంతలో గణేశుడు ప్రశాంతంగా చేతులు జోడించి తన తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేశాడు. ముందుగా ప్రయాణాన్ని పూర్తి చేసే వారు ముందుగా వివాహం చేస్తానని అని శివుడు ప్రకటించాడు. గణేశుడు ఇప్పటికే విజయం సాధించాడని తెలుసుకుని పార్వతి నవ్వి, గణేశుడు, నువ్వు తెలివైనవాడివి. తల్లిదండ్రులే విశ్వం అని నీకు అర్థమైంది అని చెప్పింది. ఆ ఫలితంతో కోపగించి కార్తికేయుడు క్రౌంచ పర్వతానికి వెళ్లిపోయాడు. అక్కడ ఒంటరిగా కూర్చుని ఏకాంతంగా ధ్యానం చేసుకున్నాడు. దృఢ నిశ్చయంతో అన్నింటికీ దూరంగా అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు. శివుడు మరియు పార్వతీదేవి క్రౌంచ పర్వతానికి వెళ్లారు. మా కొడుకుకు మేము కావాలి, నేను ఇక్కడే ఉంటాను అని శివుడు ప్రకటించాడు. మల్లికార్జున స్వామిగా అవతరించాడు మరియు పార్వతి తమ భక్తులను ఆశీర్వదించడానికి మరియు రక్షించడానికి భ్రమరాంబ దేవిగా నివసించింది. శివ పురాణం ప్రకారం మల్లికార్జున అనే పేరు ఎలా వచ్చిందంటే, మల్లిక అంటే మల్లె పువ్వు, పార్వతీదేవిని సూచిస్తుంది. అర్జునుడు శివునికి మరో పేరు. భ్రమరాంబ అనే పేరు సంస్కృత పదం భ్రమర నుండి వచ్చింది, అంటే తేనెటీగ. భ్రమరాంబ దేవి కథ ఒకటి ఉంది. అరుణాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు చాలా శక్తివంతుడు. 4 కాళ్ల కలిగిన అరుణాసురుడు భూమిని భయపెట్టడం ప్రారంభించాడు. అతన్ని ఓడించడానికి పార్వతి తేనెటీగల సమూహంగా రూపాంతరం చెంది శక్తివంతమైన ప్రకాశాన్ని వెదజల్లింది. ఆ సమూహం అరుణాసురుడిని చుట్టుముట్టి ఓడించి శాంతిని పునరుద్ధరించింది. మల్లికార్జున స్వామి మరియు భ్రమరాంబ దేవి యొక్క గొప్ప ఆలయం బంగారు సూర్యుని క్రింద ప్రకాశిస్తూ స్థాపించబడింది. ఆ విధంగా శ్రీశైలం ఒక పవిత్ర స్థలంగా మారింది. ఇక్కడ మల్లికార్జున స్వామిగా శివుడు మరియు భ్రమరాంబ దేవిగా పార్వతి తమ భక్తులను ఆశీర్వదించడానికి నివసిస్తున్నారు. నేటికీ భక్తులు ఓం నమః శివాయ మరియు జై భ్రమరాంబ దేవి అనే